బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. గురువుగారు నమస్కారం. గురువుగారు నమస్కారం అండి సంధి గారు. గురువుగారు, మరి ఉగాది రాబోతుంది. తెలుగు నూతన సంవత్సరం మనందరం కూడా బాగా సెలబ్రేట్ చేసుకుంటాము. పంచాంగం తెలుసుకోవాలని అందరూ కూడా అనుకుంటారు. దట్టు సురేష్ బాబు గారిని తెలుసుకోవాలని ఆతృతగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. మరి ఉగాది నామం ఏమిటి, ఎలా ఉండబోతుంది, ఉగాది పంచాంగం, అలాగే ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి తెలియజేస్తారా గురువుగారు? నమస్కారం అండి సంధి గారు. ముందు మనము శ్రీ పరాభావ నామ సంవత్సరం అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ నామ సంవత్సరం. శ్రీ పరాభావ నామ సంవత్సరం. సో మీకు పరాభావం అంటే తెలుస్తూ ఉంటుంది. అవమానం, ఇన్సల్ట్ జరగటము, కొంచెం ఓడిపోవటం, అపజయము, ఇవన్నీ నెగటివ్ వర్డ్ అనమాట. ఇదేంటి నెగటివ్ వర్డ్ తో ఈ సంవత్సరం అంతా ఉంది అని చాలా మందికి ఒక డౌట్ వస్తుంది. దీని మీనింగ్ చాలా సింపుల్ అండి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, ఓకే, ఎవరైతే లోన్ ఒకటి పెట్టుకొని పైకి నవ్వుతూ కపటంగా ఉంటారో వాళ్ళని ధర్మబద్ధంగా నడపడానికి, వాళ్ళ కపటాలన్నీ బయటకు కొట్టేసి వాళ్ళలో ఉన్న ఒక జెన్యున్ ఆథెంటిసిటీని బయటకు తీసుకొచ్చే సంవత్సరమే ఇది పరాభవ నామ సంవత్సరం. పరాభావం. ఎవరికి పరాభావం జరుగుతుంది? అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. ఎవరికి అవమానాలు జరుగుతుందంటే ఎవరైతే వేరే వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ ఉంటారో ప్రకృతి ఊరుకోదండి. నేను నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటే ప్రకృతి ఊరుకోదు. అందుకని ప్రకృతి కరెక్ట్ చేస్తుంది అనమాట అధర్మబద్ధంగా ఉన్న వాళ్ళకి. రెండోది, లోన ఏదో మోసపూరితమైన ధోరణి ఎవరికైతే ఉంటుందో వాళ్ళని కరెక్ట్ చేస్తుంది. ఎవరు చేస్తారు? నేచర్ చేస్తుంది. కాబట్టి పరాభావనామ సంవత్సరం అంటారు. వాళ్ళకి మాత్రమే అవమానం. సిన్సియర్గా ఉండి హానెస్ట్గా ఉండి చేసుకునే వాళ్ళకైతే ఏమీ ఉండదు. పెద్ద పెద్ద పొలిటికల్ పార్టీలు, నాయకత్వ లక్షణాలు ఉన్న వాళ్ళకి వాళ్ళల్లో ద్వేషపూరితమైన వాతావరణం ఉంటే బయటకు ఎక్స్పోజ్ అయిపోయేసి వాళ్ళు కింద పడిపోతారు. వాళ్ళకి అవమానం జరుగుతుంది అని గమనించుకోవాలి. గురుగారు, మరి సింహరాశి వారికి పరాభవ నామ సంవత్సరం ఎలా ఉండబోతుంది తెలియజేస్తారా గురుగారు? ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వ కామాంచ దేహి మే. సింహరాశి వాళ్ళకి ఆ పేరులోనే సింహం ఉంది. అవును అంటూ ఉంటారు. ఎక్కువగా క్యూరియాసిటీ ఉంటుంది వీళ్ళకి. నాకు ఎందుకంటే మకర రాశి నుంచి వీళ్ళు ఎయిత్ ప్లేస్ ని దుస్థానం అంటారు. సింహరాశి నుంచి నాది 6th ప్లేస్. దాన్ని రిపు స్థానం అంటారు. అంటే అది షష్టాష్టకాలు అంటారు. ఈ సింహరాశి వాళ్ళకి మకర రాశి వాళ్ళకి పడదు. పెళ్లి చేయరు తొందరగా. ఇద్దరు కలిసి ఎక్కువ ఉండరు అనమాట. సో వీళ్ళు రాశి వాళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు తెలుసు కాబట్టి కాన్షియస్ గా మాట్లాడుతూ ఉంటాను అనమాట. ఓహో, ఇంకా జాగ్రత్తగా. సో శ్రీ పరాభావనామ సంవత్సరంలో స్వర్ణలక్ష్మి అమ్మవారు వీళ్ళకి చక్కగా పరబ్రహ్మ తత్వాన్ని, బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంటే మీనింగ్ ఏంటండి? కొన్నిసార్లు అనుకున్నవన్నీ వెంటనే వస్తాయి, కొన్నిసార్లు కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మనకు నచ్చిన పక్కన ఉంటుంది, కొన్నిసార్లు కొంచెం దూరంగా ఉంటుంది. ఎలాంటి సందర్భంలో అయినా కానీ వీళ్ళు చక్కగా, హ్యాపీగా, అందంగా, ఖుషీగా, ఉత్సాహంగా ఉండాలి. వీళ్ళ ముఖంలో ఎప్పుడు చిరునవ్వు ఉండాలి. వీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆనందంగా ఉండాలి అని చెప్పేసి మనం కోరుకుందామండి. అలానే అమ్మవారి వీళ్ళకి రాజ్యం దేహి అంటే వీళ్ళకి ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషను, C లెవెల్ పొజిషను, వైస్ ప్రెసిడెంట్, డైరెక్టరు, ఇలా అన్ని ఒక గొప్ప పదవుల్ని, ఎవరైతే కార్పొరేట్ రంగంలో ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే పాలిటిక్స్లో ఉన్నారో వాళ్ళకి మంచి మంచి పొజిషన్లు ఇవ్వాలి. ప్రతి ఒక్కళ్ళకండి. ఓకే, వీళ్ళు ఎలా అంటే ఒక రాజరికము, దర్పము, ఒక స్టేటస్, పవర్ వీళ్ళకి ఉండాలని చెప్పేసి రాజ్యం అంటదే కదా. రాజ్యం దేహి, ధనం దేహి. వీళ్ళకి విపరీతంగా ధనం ఉండాలి. ఇంటి నిండా ధనము, షాపింగ్కి వెళ్తే షాపింగ్లో ధనము, ఆఫీస్లో ఉంటే ఆఫీస్లో ధనము, వ్యాలెట్లో ఉంటే వ్యాలెట్ ధనము, బ్యాగ్ పట్టుకుంటే బ్యాగ్ నిండా ధనం, కారు వెళ్తుంటే కారు నిండా ధనం ఉండాలి. అలా ఉండాలని వీళ్ళకి. అలానే సర్వకామాంచ సిద్ధి. లాస్ట్లో వీళ్ళకి ఏదైనా కనుక కోరుకుంటే పరాభావన సంవత్సరంలో ఆ మూమెంట్లోనే వెంటనే ఫిల్ఫిల్ అవ్వాలి. ఇంకొక సెకండ్ కూడా ఉండకూడదు. అలా అమ్మవారికి అంత కరుణ, కృప, కటాక్షం మన మీద ఉండాలి, ఈ రాశి వాళ్ళ మీద ఉండాలి. అష్టలక్ష్మిలతో ఎప్పుడూ ఉండాలి. వీళ్ళ చుట్టూ సరౌండింగ్ అష్టలక్ష్మి ఉండాలి. అలా మనం కోరుకుంటూ ఈ సంవత్సరం వీళ్ళకి ఎలా ఉందో మనం టెక్నికల్గా చూద్దాం. ఒకటి మఖా నక్షత్రం, 1, 2, 3, 4 పాదాలు. మఖా నక్షత్రం అంటేనే పెద్దవాళ్ళ నక్షత్రం, తల్లిదండ్రుల నక్షత్రం, మన యాన్సిస్టర్స్ అక్కడ నుంచి ఉన్న నక్షత్రం ఇది. పుబ్బా నక్షత్రం తర్వాత 1, 2, 3, 4 పాదాలు. ఉత్తర 1st పాదం. ఈ 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయండి. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే, మాధవి, మాధవ, ఈ రకరకాల పేర్లన్నీ ఎక్కువగా ఇందులో ఉంటాయండి. అదే చాలా పాపులర్ అయిన పేర్లు కూడా ఇందులో ఉంటుంది. వీళ్ళకి మనకు ఆదాయము, వ్యయము, రాజ్యపూజ్యము, అవమానం కనుక చూసుకుంటే చాలా బాగుంటుందండి. వెరీ స్ట్రైట్ లైన్. ఆదాయం 5 ఉంది,
వ్యయం 5 ఉంది. ఎందుకంటే ఎక్క ఒడిదుడుకులు ఏమి ఉండదు, స్మూత్ గా స్టీరింగ్ Smooth పట్టుకుంటే గా, వెళ్ళిపోతూ cool గా. ఉంటుంది అనమాట. డెస్టినేషన్ వెళ్ళిపోతుంది. రాజ్య పూజ్యం 7, అవమానం 7. ఆహా, ఇదేంటి గురుగారు, రెండు సేమ్ ఉన్నాయి వీళ్ళకి. చాలా సింహరాశి. తటస్థంగా సింహరాశి కదండి, పాపం వీళ్ళని చూసి నేచర్ కూడా భయపడుతుంది. వీళ్ళకి ఏది ఎక్కువ ఏది తక్కువ చేస్తే ఏమవుతుంది అని ఏమవుతుంది? చెప్పేసి. సో అంటే దీన్ని బట్టి హ్యాపీగా గురుగారు వీళ్ళంతా కూడా సింహరాశి వారు సేఫ్ అన్నట్ట. చాలా విషయాల్లో బాగుంటుంది, బాగుంటుంది. చాలా విషయాలు చాలా బాగుంటుంది. మ్మ్. కొన్ని విషయాలు జాగ్రత్త తీసుకోవాలి. అష్టమ శని నడుస్తుంది, అష్టమ శని. అష్టమ శని నడుస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సో ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది, స్టార్ట్ అయింది. ఇంకా మ్మ్. దీని యొక్క ప్రభావం ఇంకొక 1.5 year ఉంటుంది. శని వీళ్ళకి ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట టెస్ట్ చేస్తూ ఉంటారు. ఏం టెస్ట్ చేస్తుంటారు? వెదర్ దే ఆర్ ఇన్ ద డిసిప్లైన్, వెదర్ దే ఆర్ డూయింగ్ హార్డ్ వర్క్, వెదర్ దే ఆర్ కన్సిస్టెంట్. వాళ్ళకి నిజంగా సాధించాలని ఎవరికి తపనుందా, లేదంటే ఓవర్ నైట్ లో డ్రీమ్ ని చేంజ్ చేస్తున్నారా? ఇవన్నీ గమనిస్తూ ఉంటారు. ఇవన్నీ 3 క్వాలిటీ చెక్ చేసి లాస్ట్ లోది రిజల్ట్ ఇస్తారు. అష్టమ శని. అలా ఎన్నిట్లో చెక్ చేస్తారు? భార్యాభర్తల మధ్య రిలేషన్, ఇది నిజంగా జెన్యున్ కప్పులా లేదంటే కప్పులా? జాబ్, ఇతను నిజంగా జాబ్ చేయాలని ఉందా, లేదంటే ఒక బాస్ ఫ్లేవర్తో ఎగిరిపోతూ ఉన్నాడా? నిజమా కాదా? రిలేషన్షిప్, వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళంతా డమ్మీ పీపుల్, నిజంగమైన పీపుల్ కాదా? ధనం, నిజంగా సంపాదించుకునే కెపాసిటీ, అలా ప్రతి దాన్ని ఈ 3 క్వాలిటీ చెక్ లిస్ట్ ఉంటుంది అనమాట. శని టెస్టింగ్ అనమాట. ఏంటిది? డిసిప్లైన్, నెక్స్ట్ వీళ్ళు హార్డ్ వర్క్ చేస్తున్నారా లేదా, కన్సిస్టెన్సీ ఉన్నారా లేదా, రిజల్ట్ ఇస్తారనమాట. ఇందులో ఏది తప్పినా కానీ రిజల్ట్ ఎవరు. ఇలా అన్ని యాంగిల్ చూస్తుంటారు కాబట్టి వీళ్ళు చాలా జెన్యున్గా హంబుల్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, సింహరాశి వాళ్ళకి జనరల్గా శని ఎక్కువ కష్టాలు పెడతారు అంటారు, బట్ నేను నమ్మను. శని ఎక్కడ ఏ రాశి ఉన్న వాళ్ళకి అందరికీ కష్టాలు పెడుతూనే ఉంటారు. ఎందుకంటే శని ఉచ్చ స్థానం కుంభరాశి, మూల త్రికోణ రాశి అంటారు. కుంభరాశి వాళ్ళు ఏలినాటి శనిలో చాలా మంది ఇబ్బందులు పడి కుటుంబంలో కొంతమంది వ్యక్తులను కూడా కోల్పోయిన వాళ్ళు ఉన్నారండి. మరి చాలా మంది కుంభరాశి ఆయన ఉచ్చ స్థానం అలా ఏమి ఉండదండి. వాళ్ళు చేసే పని, శని మహాత్ముడు ఈ పార్షాలిటీ ఏం చేయడు, ఆయన చేసే పని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. అందుకని మనకి శివుడు కూడాను, శని మనకు చెప్పుకుంటూ ఉంటారు, శని ఒక ప్రభావం తోట కైలాసం వదిలేసి చెట్టు త్వరలో దాక్కున్నాడు అని అంటారు. మరి శివుడికే అలా ఉంటే మనం ఎంత అండి? మరి అంట్లా పార్షియాలిటీ ఏముండదండి. దానికి మనకి ఒక స్టోరీ కూడా చెప్తారు. శని మహాత్ముడు ఘోరంగా తపస్సు చేశాడంట. ఎందుకంటే ఆయన కర్మకారకుడు, ఆయన పుట్టింది పని చేయించడానికి, పని చేయడానికి. తన పని చేయకుండా ఒక నిమిషం కూడా ఉండలేడంట. కొంచెం రెస్ట్ తీసుకుని నో అంట, చేసుకుని వెళ్ళిపోవాలి. ఎక్కడైనా కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని చేయలేకపోతే ఉండలేడంట. ఈ సమస్య వచ్చేసింది. ఎందుకంటే నెక్స్ట్ ఆయన పోయి శివుడిని పట్టుకోవాలి. ఈ పని చేయలేకుండా ఉండలేడు. ఆయనేమో శివుడు, పరమశివుడు, ఏమవుతుందో తెలియదు. అందుకని కూర్చొని తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షం అవుతాడంట. ఏం కావాలంటే, నా పని నేను నిరాటకంగా చేసుకుంటూ పోవాలి, ఎవరు నాకు అడ్డుపడకూడదు, ఎలాంటి పక్షపాతం నాకు ఉండకూడదు, అప్పుడే నేను హ్యాపీ అనేటంట. అని తదాస్తు అనేస్తాడు. అప్పుడు స్టార్ట్ అవుతాడు. కైలాసం వైపు వెళ్ళిపోతుంటే అప్పుడు నేనే ఆయనకి ఇచ్చేసాను వరం, ఏం చేస్తాడు ఏమో, ఎందుకు గొడవ అని చెప్పేసి కొంతకాలం టెంపరీగా వదిలేసి ఎక్కడికైనా తీసుకొని శివుడికే తప్పలేదు మరి. అందుకని చెప్పేసి ఇలాంటివి ఏమి ఉండదండి ప్రిజుడీస్. వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం అంటే, వీళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుందంటే, మొత్తం నా నేనే చేస్తున్నాను అంటారు. సంసారం నా వల్లే నిలుస్తుంది, పిల్లలు కూడా నా వల్లే ఎదుగుతున్నారు, మా హస్బెండ్ కూడా నా వల్లే ఇన్లాస్ ఉన్నారు, నా వల్లే మా బాస్ కూడా ఉన్నాడు, నా వల్లే నేనే రాజుని. వీళ్ళ యాటిట్యూడ్ అలా ఉంటుందండి. సింహరాశి వాళ్ళకి చేసేటప్పుడు కూడా దూకుడుకి కాల్ చేస్తారు. గురుగారు నేను మొత్తం నేనే సాధించుకుంటున్నాను, 10 ఏళ్ల నుంచి ఇది చేస్తున్నాను, 20 ఏళ్ల నుంచి అది చేస్తున్నాను, ఇదంతా ఉంది, అసలు మొత్తం నేను లేకపోతే ఏమవుతున్నాను ఫీలింగ్ లో ఉంటాడు. అందుకని అందరూ ఉంటారా గురుగారు? కొంతవరకు ఏముండదు, 100% వాళ్ళందరూ అంతే ఉంది. అందులో అలా ఉంటే ఇంక జ్యోతిష్యం ఉంటదండి. జ్యోతిష్ అసలు పార్ట్లు స్కీములు ఏమి ఉండదు, అందరికి ఒకటే రూల్. వాళ్ళ యాటిట్యూడ్ చేసే వాళ్ళకి అలా ఉంటుంది. అంటే రకరకాల మనుషులు కాల్ చేస్తుంటారు కదండి, వాళ్ళు మాట్లాడే స్టైలే తెలిసిపోతుంది. వీళ్ళు మాట్లాడేది అంతా నేనే చేస్తున్నాను అంటారు. సరేలేండి, అంతా మీరే చేస్తారు, ఇప్పుడు ఏంటి ప్రాబ్లం అంట, ఇప్పుడు కావట్లేదు అంటారు, ఇప్పుడు బయటకు వస్తారనమాట. అక్కడ వీళ్ళు స్ట్రెస్ ఫీల్ అయిపోతారు. ఎందుకు అవుతుందండి? ఈ శని యొక్క ప్రభావంతో ప్రతిదీ స్లో అవుతుంది, ప్రతిదీ చెక్ చేసి రిజల్ట్ ఇస్తూ ఉంటారు, ప్రతిదీ టెస్టింగ్ లో ఉంటారు అనమాట. ఆ టెస్టింగ్ పీరియడ్లకు నచ్చదు. నన్ను టెస్ట్ చేసేది ఏంటి అన్న ఒక యాటిట్యూడ్ ఉంటుంది. ఏ రూపాన్ని శని టెస్ట్ చేస్తాడండి? హస్బెండ్ రూపాన, వైఫ్ రూపాన, పిల్లల రూపాన, బాస్ రూపాన. ఇదే కదండి ఇంక టెస్టింగ్ ఉండేది. బాస్, ఆఫీస్ లో బాస్, అలా అదే కదా, 8-9 hours అక్కడే ఉంటాం కదా. లేదంటే నమ్మిన వాళ్ళు, ఫ్రెండ్స్ వాళ్ళు కదా, వాళ్ళు టెస్ట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి నచ్చదు, ఎంత చేస్తుంది నాకేంటి. అందుకని వీళ్ళు మానసికంగా చాలా ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు. రెండోది ఏమంటే, వీళ్ళకి సూర్యుడు అధికారం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. అందుకని చెప్పేసి ఈ యొక్క అష్టమ శని ప్రభావంతో ఉండటంతో ప్రతిదీ టెస్టింగ్ పీరియడ్ లో ఉంటుంది కాబట్టి వీళ్ళు స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ అలా ఫీల్ అయిన అవసరం ఏం లేదండి. వెన్ ఇట్ కమ్స్ ఇట్ కమ్స్. రెండోది, శని వీళ్ళకి స్వల్ప దుఃఖనీయం. అంటే ఒక చైనాకు ప్రతి చోట ఒక ఛాలెంజింగ్ ఉంటుంది. గురువు 11వ స్థానంలో ఉండి
వీళ్ళని కాపాడుతుంది గురువే. గురువు. లాస్ట్ 1 year నుంచి వీళ్ళకి శని ఇలా టెస్టింగ్లు పెడుతున్నా గురువు వీళ్ళని చక్కగా దృష్టి ఉండటంతో వీళ్ళు అలా పార్షియల్గా ఏదో అంటారు చూడండి, అటెండ్ కానట్టు చేసుకుంటూ గురు ప్రభావంతో మొత్తం పాస్ అయ్యి వచ్చేస్తున్నారు అనమాట. గురువు పుష్ చేస్తూ ఉన్నారు, గురువు పుష్ చేసేస్తున్నాడు, మనోడే కదా పని చేయని చెప్పేసి. అందుకని ఇది పుష్కరాల వరకు ఉంటుందండి, అంటే జూన్ వరకు ఉంటుంది. తర్వాత వీళ్ళకి గురువు 12వ స్థానంలో మారుతూ ఉన్నారండి పుష్కరాల తర్వాత. ఇక్కడ కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో వచ్చే జూన్ తర్వాత కొంచెం ఛాలెంజింగ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడున్నంత బ్యాలెన్స్డ్గా ఉండదు అని గమనించాలి. ఇక రాహు 7th హౌస్లో ఉండటంతో ఊరికి ఆర్గ్యుమెంట్లు, గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ఎవరితో పెట్టుకుంటారు? అమాయకులు, స్పౌజెస్. భార్య అయితే భర్త, భర్తే ఫస్ట్ టార్గెట్ రావడాలి వాళ్ళ మీదే కదా. నెక్స్ట్ బాసు, కొలీగ్స్, పిల్లలు, ఇన్లాస్. ఇది హైలీ సెన్సిటివ్ టాపిక్ అనమాట. సో బట్ ఈ రోజులు నాకు తెలిసి ఇన్లాస్ దగ్గర ఉండి ఇన్లాస్తో పెట్టుకున్న వాతావరణం కూడా లేదండి. తర్వాత కేతు ఉండటంతో శారీరకంగా కొంచెం వీళ్ళకి బాడీ పెయిన్స్ అవన్నీ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. డిటాచ్మెంట్ యాటిట్యూడ్తో ఎక్కువ ఉంటారు, దేనికి ఇంటరాక్ట్ అవ్వకుండా వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువగా ఉంటారు, పడుతూ ఉంటారు. అందుకని శని, గురు ఇలా అన్ని గ్రహాలు వచ్చేటప్పుడు వీళ్ళకి మిక్స్డ్గా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం అవసరం. శని ఏం చెప్తారంటేనండి, నానా కార్య విరోధచ్చ అపమృత్యు భయం. నానా కార్య విరోధచ్చ, ఏదైనా కానీ పనులు చేస్తుంటే ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. రెండోది వీళ్ళకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసి అసలు ఇది ఉంటుందా పోతుందా ఏంటి ఎలా జరుగుతుంది అనేది ఒక ఇందులో ఎక్స్ట్రీమ్గా థింక్ చేయడం స్టార్ట్ చేస్తారు. 2 సార్లు అవ్వలేదు అనుకోండి, 3వ అసలు ఇది ఉంటుందా పోతుందా టెన్షన్ పడి హరిహరి అవుతూ ఉంటారు అనమాట. అయితే గురువు 11వ స్థానంలో ఉండటంతో వీళ్ళకి చాలా జూన్ వరకు కాపాడుతుంటారు. పెళ్ళిళ్ళు అవుతుంటే పిల్లలు పుట్టే వాళ్ళకి బాగుంటుంది, అన్నదమ్ముల నుంచి సత్సంబంధాలు ఉంటాయి. అయితే గురువు 12వ స్థానంలో వెళ్ళిపోవాలంటే లాంగివిటీ బాగుంటుంది, ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి చాలా బాగుంటుంది. బట్ గురువు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. స్థాన భ్రష్టత్వం శుభమూల వ్యయకృత్ అంటారు. స్థాన భ్రష్టత్వం శుభమూల వ్యయకృత్. స్థాన భ్రష్టత్వం అంటే ఉన్న పొజిషన్లో జాబ్లో అవమానాలు అయ్యి డౌన్లోకి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంతమందికి జాబులు పోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడు జూన్ తర్వాత వీళ్ళకి కొంచెం టఫ్ అయిన పీరియడ్, కేర్ఫుల్గా ఉండటం ఎంతైనా అవసరం. తెలిసింది కాబట్టి పరిహారాలు అవన్నీ చేసుకుంటే అంత ఎక్కువ ఉండదు. రెండోది మనకి ఏం చెప్పారంటే శుభమూల వ్యయకృత్ అంటే శుభ కార్యాల గురించి విపరీతంగా ఖర్చులు చేస్తారు. రాహు వీళ్ళకి 7th హౌస్లో ఉండటం తోటి ఇది గమన వృధా అంటే అటు ఇటు ట్రావెల్ చేస్తే అందులో వీళ్ళకి ఉపయోగం ఏముండదు అని చెప్తూ ఉంటారు. సో ఇది సర్వ ధాన్య ఫలం స్వల్పం. అంటే ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఈ రాశి వాళ్ళకి రిజల్ట్ ఉంటుంది, కాకపోతే ఆ రిజల్ట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా ఉండదు, అక్కడ ప్రాబ్లం అవుతుంది. సో అప్పటి వరకు 100 రూపీస్ తీసుకుంటే సడన్గా 80 రూపీస్ వస్తుంది. ఇదేంటి ఇప్పటిదాకా 100 వచ్చింది కదా, అసలు 80 ఏమైంది? దీంతో వీళ్ళు బాగా ఫ్రస్ట్రేషన్కి గురైపోతూ ఉంటారు. ఇది ఒక్కటి గమనించుకుంటే. రెండోది అంతా స్మూత్గా స్ట్రైట్ లైన్గా ఉంది. జాబ్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంటర్ రిలేషన్షిప్స్ అనవసరంగా ఆర్గ్యుమెంట్ పెట్టుకోకుండా కామ్ గెలిపోయాం అనుకోండి, ఈ రోజు మిమ్మల్ని అన్నోడు రేపు ఉంటాడో ఉండడో వాళ్ళకే తెలియదు. అవునా కాదండి? ఈ రోజు పడుకుంటే లేకపోతే రావద్దు. నాకు కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు, మా బాస్తో ప్రాబ్లం అని. 3 కంపెనీలు మారారంట. 3 కంపెనీలు మారారు. ఫస్ట్ వాళ్ళ మమ్మీ జాతకం చూపించి, ఏమంటే మా బాబు ఎక్కడా నిలబట్టలేదండి. ఏంటంటే ఫస్ట్ ఎందుకంటే నాకు బాసుకు గొడవ అయిందని చెప్పి. రెండో కంపెనీ అంటే బాసు నాకు మళ్ళీ గొడవ అయిందంట. 3వ కంపెనీ ఏంటంటే నాకు కొలిక్స్ గొడవ అయిందంటే. సో గొడవ అయితే వాళ్ళు వెళ్ళిపోవాలి, మీరు ఎందుకు వచ్చారు? మీరు గొడవ పెట్టుకుని మీ బాసు పోవాలి, నువ్వెందుకు వస్తున్నావు? అందుకని కొంతమందికి ఏమిటి ఇట్లా గొడవలు పడకుండా కామ్గా సైలెంట్గా ఉంటే, ఈ రోజు మిమ్మల్ని అన్నోడు బాసు, రేపు 6 నెలల తర్వాత అసలు వాళ్ళు ఉంటారు, వాళ్ళు పోతారు, ఎవరో తెలియకపోవచ్చు. బాస్ కాదా మిమ్మల్ని డిక్టేట్ చేసేది, మీరు మీ కమిట్మెంట్ మీద ఫోకస్ చేసుకుంటే చాలా చక్కగా బాగుంటుందండి ఈ రాశి వాళ్ళకి. మరి నక్షత్రాల పరంగా ఏ విధంగా ఉంది గురుగారు సింహరాశి వారికి? నక్షత్రాల పరంగా కూడా చాలా బాగుందండి. వీళ్ళకి మఖా వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం, ట్రీట్మెంట్ లో వీళ్ళకి తగ్గేది ఏమీ లేదు సింహరాశి కాబట్టి. రెండోది పట్టాభిషేకం, మంచి పదవులు వచ్చేస్తుంటాయి. ధన వృద్ధి, ధనం బాగుంటుంది. ఇంకేం కావాలి చెప్పండి? జాబ్ బాగుంది, ధనం బాగుంది, ట్రీట్మెంట్ అంతా బాగుంది. వీళ్ళకి వృధాగా భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. శని ప్రభావంతో స్లోగా అయ్యేటప్పటికి అసలు ఉంటుందా పోతుందా ఈ టూ మచ్ థింకింగ్తో వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత 4వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి రాజ సమాన సౌఖ్యం, పట్టాభిషేకం, హెల్త్ బాగుంటుంది, ధన వృద్ధి, సుఖము అంతా బాగుంది. వీళ్ళు కూడాను కొన్ని సందర్భాల్లో అతిగా భయపడుతూ ఉంటారు. అతిగా ఎక్కువ భయపడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కొన్నిసార్లు అనుకున్నది కాకపోయినంత మాత్రాన కాదు కదండి. సో టెస్టింగ్ టైం ఉన్నప్పుడు ప్రతిసారి టెస్ట్ చేస్తుంటే ఫ్రస్ట్రేషన్ గురవుతూ ఉంటారు, అందుకని భయపడుతుంటారు.
ఇప్పుడు సెక్యూరిటీ చెక్ చేసేటప్పుడు ఫ్లైట్లు ఎక్కేటప్పుడు ఎన్నిసార్లు ఎక్కినా కానీ మనం ఓకే అయినా భయపడుతూ ఉంటాం. ఒకసారి అసలు ఏదో మిస్ చేసాం ఏంటన్న ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అవును జరుగుతుంది. అలా వీళ్ళు ప్రతిదానికి జీవితంలో టెస్ట్ చేస్తుంటే వీళ్ళు భయపడుతూ ఎక్కువ ఉంటారు. బట్ భయపడే అవసరం అయితే ఏమీ లేదు, చక్కగా ఉంటుంది. ఉత్తర ఫాల్గుని వాళ్ళకి రాజసమాన సౌఖ్యము, ధనలాభము, సుఖము, హెల్తీగా ఉంటారు. వీళ్ళు భయపడుతూ ఉంటారు కాబట్టి కొంచెం అతిగా భయపడకుండా ఉంటే బాగుంటుంది. పరిహారాలు ఏం పాటించాలి మరి సింహరాశి వారు భయపడకుండా? అలాగే ఫ్లక్చుయేషన్స్ జరుగుతూ ఉంటాయన్నారు కదా, అలా ఏం పరిహారాలు పాటించాలి అంటారు? వీళ్ళు పరిహారాలు కొంచెం ఎక్కువ చేసుకుంటేనే మంచిదండి. మిగతా రాశితో కంపేర్ చేస్తే 2 రీజన్లు ఏంటంటే, అష్టమంలో శని, ఆయన టెస్టింగ్ చేస్తూ ఉంటారు కొంచెం. రెండోది గురువు ఎక్కువగా ఖర్చు పెట్టిస్తూ ఉంటారు శుభకార్యాల గురించి. సో ఆల్రెడీ టెస్టింగ్లు వీళ్ళు బిజీగా ఉన్నారు. ఈ టైంలో డబ్బు ఖర్చు పెడితే రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టూ మచ్ ఫ్రస్ట్రేషన్ రాహు యొక్క ప్రభావంతో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ ని మిస్ చేసుకొని ఏదేదో చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకని మైండ్ అంతా చాలా సెటిల్గా కామ్గా ఉండాలి. కాబట్టి ఫస్ట్ యోగా చేయటం, మెడిటేషన్ చేయటం, జాగింగ్ ఎక్కువగా చేయటం, సేవ ఎక్కువ చేస్తూ ఉండాలి. టైం ఉన్నప్పుడు కనుక వెళ్ళిపోయేసి పెద్దవాళ్ళు మనకు అంత టైం ఉండదు, మన పనికి మనకు టైం ఉండదు, ఇంక సేవ చేయటం ఎక్కడ చేస్తామండి. కానీ అలా కనుక చేయగలిగితే నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. దేవస్థానాలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి, అక్కడికి వెళ్ళిపోయేసి సేవ చేయటమే, క్లీన్ చేయటము, బట్ చూడటానికి చేయాలండి, అది చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు ఇబ్బంది పడాలంటే మనమంతా మనం ప్లాన్ చేసేసుకుంటే అయిపోతుంది కదా. అందుకని ఇవన్నీ చేస్తుంటే దోషాలన్నీ పోతూ ఉంటుంది, ఆ యొక్క ఎనర్జీ అంతా వస్తుంది. అలానే పెద్దవాళ్ళని ట్రీట్ చేయటం, చాలా చక్కగా చూసుకోవటం, వీళ్ళ ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి మందులు ఇవ్వటం, మెడిసిన్ ఇవ్వటము, అవి చేసుకుంటుంటే దోషం అంతా పోతుంటుంది. మనమే వాళ్ళు ఉంటే మనం ఉంటే ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు కదా. శని మిమ్మల్ని ఎందుకు లాగుతున్నాడంటే ఇవన్నీ చేయాల్సిందే కాబట్టి, అవన్నీ మిస్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు చేయని అడుగుతుంటారు అనమాట. బికాజ్ సిస్టమ్ నేచర్ ఇస్ ఈకో సిస్టమ్, అప్స్ అండ్ డౌన్స్ ఈక్విలిబ్రియం ఫాలో అవుతూ ఉంటుంది అనమాట ప్రిన్సిపల్. తర్వాత వీళ్ళకి ఇంకా అవి కాకుండా గురువుకి సంబంధించి ఎక్కువగా చేసుకుంటూ ఉండాలి. గురువు వీళ్ళకి 12th హౌస్లో ఉండటంతో ఇప్పటిదాకా లాభాలు ఇచ్చిన గురువు లాభాలను కాస్త మళ్ళీ ఖర్చు పెట్టిస్తూ ఉంటారు కాబట్టి జూన్ తర్వాత కూడా మళ్ళీ మారుతారు అని చెప్పారు. అప్పుడు కూడా అవునండి, అప్పుడు గురువు కూడాను ఎక్కువగా శాంతులు చేసుకోవాలి. మనకి నరసరావుపేట, చిలకలూరుపేట, గుంటూరు దగ్గర కోటప్పకొండ అని ఉంటుంది, ఎక్కువగా అక్కడ దర్శనం చేసుకుంటూ ఉండాలి త్రికోటేశ్వర స్వామిని. తర్వాత అక్కడ హోమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. నాకు బాగా నచ్చింది ఏంటంటే అక్కడ గురువుకి మేధా దక్షిణామూర్తి అవతారం అక్కడ ఉన్నారు కొండ మీద. గురువుకి ఎక్స్క్లూజివ్గా హోమాలు చేసే టెంపుల్ అదొక్కటే. ఆయన గురువు అవతారం కాబట్టి నేను ఎందుకు అక్కడికి వెళ్ళమని చెప్తాను. మన వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి అనుకోండి, తమిళనాడు అటు ఇటు వెళ్ళమంటుంటారు, తమిళనాడు అటు ఇటు వెళ్ళమని చెప్తుంటారు. ఇంత పెద్ద గుడి మనకి ఎక్కడ ఉంటే మనకి వెళ్ళడానికి ఏముందండి. సేమ్ అరుణాచలం లాగానే గిరి ప్రదక్షిణ ఎలా చేస్తారు, ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేస్తారు. అక్కడ గుడి మీద దక్షిణామూర్తి అవతారం శివుడు. ఎక్స్క్లూజివ్ గా దక్షిణామూర్తి కొండ మీద ఉన్నది ప్రపంచంలో ఎక్కడ లేదు, అక్కడక్కడ ఉంది. రెండోది ఆడ చాలా చాలా తక్కువ రేటుకి, రీజనబుల్ రేట్ కండి, చాలా చాలా రీజనబుల్ రేటుకి దేవస్థానం వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళే హోమాలు చేసేస్తారు. అలా ఎక్స్క్లూజివ్ గా చేసేది ఎక్కడ ఉండదు. పెద్ద వాతావరణం అంతా కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా ఆశ్రమాలు చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉండవు కానండి, బట్ ఆశ్రమాలు చక్కగా ఉంటాయి. ఆ ఆశ్రమాల దగ్గర టైం స్పెండ్ చేయటం, అక్కడ కనుక చేస్తే నెగటివ్ ఎనర్జీ అంతా పోతుంది. గిరి ప్రదక్షిణ చేస్తే చాలా బాగుంటుంది, గురువు అనుకూలంగా ఉంటారు. ఇప్పుడు ఎవరైతే పెద్ద పెద్ద మఠాలు, పీఠాలు అధిపతులు ఉన్నారో వాళ్ళంతా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. అక్కడ రూట్స్ ఖచ్చితంగా ఉంటాయి. మీరు పోయి ఎంక్వైరీ చేయండి, మీరు ఎంక్వైరీ చేయండి. అక్కడ చదువుకోవటమో, వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఉండటమో, లేదంటే సమ్ రిలేషన్షిప్ అక్కడ ఉంటుంది. నేను చిన్నప్పుడు ఆ కొండ మీద తగ్గదిరిగేవాడిని. ఆ ఉద్దేశం ఏమో చదువుకోవటం ఇవాళ రావటం జరిగింది. గుంటూరు డిస్ట్రిక్ట్ కోటప్పకొండ అని వెళ్ళొచ్చా గురుగారు? అవునండి, చాలా సదుపాయాలు ఉంటాయా గురుగారు? అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటుంది. కొండ మీద బస్సు ఉంటుంది, దగ్గరలో టౌన్ నరసరావుపేట, చిలకలూరుపేట 10-15 కిలోమీటర్స్ ఉంటుంది. లాంగ్ నుంచి వచ్చే వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు. కొండ మీద అకామిడేషన్ ఉంటుంది, కింద కూడా ఆశ్రమాలు ఉంటాయండి. నేను ఆ హోటల్లో సజెస్ట్ చేయను, ఆశ్రమాలు చాలా ఉన్నాయండి. చక్కగా ఫుడ్ అంతా ఉంటుంది, చాలా బాగుంటుంది. అంటే మరి సిటీలో లాగా పాష్ గా ఉండదు, ఎందుకంటే విలేజెస్ కాబట్టి అక్కడ ఉంటుంది. చాలా మంది అలాంటి వాతావరణం కావాలి, పీస్ఫుల్ గా ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి, నెగిటివ్ నుంచి దూరంగా ఉండాలనుకున్న వారు అక్కడికి వెళ్ళొచ్చు అనుకుంటారు. మీ మాటల ద్వారా వినిపిస్తుంది. పొల్యూషన్ ఉండదండి, హ్యాపీగా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే పిల్లలకి అద్భుతమైన తెలివితేటలు, చదువు అంతా అవసరం. మేధా దక్షిణామూర్తి, పిల్లల విషయం దక్షిణామూర్తిని ఎక్కువగా ప్రే చేయండి. దక్షిణామూర్తి లోన పెద్ద గుడి ఉంటుంది, అక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారు. అక్కడ అందుకే దక్షిణామూర్తి అంటే జ్ఞానం కదండి, అక్కడ అక్షరాభ్యాసం కూడా చేస్తారు. చెప్పుకుండా పోతే చాలా ఉంటుందండి ఆ గుడి గురించి.
చాలా మందికి ఐడియా ఉండదు. బట్ వెళ్తే చాలా బాగుంటది. కోస్టల్ ఏరియా వాళ్ళు ఉన్న ఇక్కడ వాళ్ళు ఉండగా హైదరాబాద్ ట్రావెలింగ్ వాళ్ళు ఫెసిలిటీ కూడా ఈజీగా 4-5 అవర్స్ లో వెళ్ళిపోతారండి. ఫుల్ యాంపుల్ పార్కింగ్ ఉంటుంది. నెట్ లో అంతా దొరుకుతుంది, గూగుల్లో, యూట్యూబ్ లో చూసుకుంటే బాగుంటుంది చేసుకోవాలని. ఇది కాకుండా వీళ్ళు దుర్గాదేవిని రెగ్యులర్ గా విజిట్ చేసుకుంటూ రాహు 7th హౌస్ లో ఉన్నారు, గొడవలన్నీ అవుతూ ఉంటుంది. చండీ హోమం, చండీ పారాయణం చేసుకుంటూ ఉండాలి. నేను చెప్పాను కదండి, వీళ్ళు ఎక్కువగా ఆధ్యాత్మికంగా స్పిరిచువల్ గా ఎంత ఉంటే అంత బాగుంటుంది. అలానే వీళ్ళకి స్పెక్యులేటివ్ బిజినెస్లు అన్ని అవాయిడ్ చేయాలి. ఎవరితో పడితే వాళ్ళ రిలేషన్షిప్స్ అన్ని కట్ చేసుకోవాలి. అనవసరమైన ఆర్గ్యుమెంట్లు అన్ని పక్కన పెట్టుకోవాలి. వాళ్ళతో టాక్సిన్ పీపుల్ దూరంగా ఉండాలి. ఎంత దూరంగా ఉంటే అంత దూరం. వృధాగా పోయి వాళ్ళతో వీళ్ళు గొడవ పెట్టుకునేది ఎందుకంటే. కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే అన్ని కట్ చేసేసుకోవాలి. మైండ్ ఓన్ బిజినెస్, మైండ్ ఓన్ ఫ్యామిలీ, మైండ్ దేర్ ఓన్ సెల్ఫ్, అలా చూసుకుంటూ వెళ్ళిపోతే బాగుంటుంది. పర్సనల్ గా ఏమైనా ఉంటే కూడా మీ ద్వారా తెలుసుకోవచ్చా గురుగారు? ఒకటి, ఈ రాశి వాళ్ళు జనరల్ గా ఓకే, ఇది మనం గోచార రీత్యా రాశి ఫలాలు. వాళ్ళకి ఇండివిజువల్ గా జాతకంలో ప్రాబ్లమ్స్ కనుక ఏమైనా ఫేస్ చేస్తుంటే, జాబ్ విషయంలో ఇలాంటి ధనం లేదు, స్వర్ణలక్ష్మి విశేష హోమం, శనికి సంపూర్ణ తైలాభిషేకాలు, శని పాశుపత అభిషేకాలు చేయించుకుంటూ ఉండాలి. వీటితో పాటు భార్యాభర్తల మధ్య అన్యోన్యత చక్కగా ఉండాలండి. నేను రకరకాల ప్రాబ్లం చూస్తూ ఉంటాను. ఒక ప్రాబ్లం వాళ్ళు ఒక్కరు సఫర్ అయితే నో ప్రాబ్లం అండి. ఒక జాబ్ లేదు, తల్లిదండ్రులు ఫీల్ అవుతారు, మాక్సిమం అయితే తనకి ఎక్కువగా ఫీల్ అవుతాడు. బట్ కొన్ని ప్రాబ్లమ్స్ అటు పక్కన ఫ్యామిలీ, ఇటు పక్కన ఫ్యామిలీ, చాలా మంది పెడుతుంటారు పిల్లలండి. అది పర్టికులర్ డైవర్స్ అండి. వెరీ లాంగ్ లెంతీ ప్రొసీజర్. అటు పక్కన తల్లిదండ్రులకి, ఇటు పక్కన తల్లిదండ్రులకి, అందులోని ఎన్ఆర్ఐలకి ఇంకా ప్రాబ్లం ఎక్కువ అండి. వాళ్ళకి పంచుకునే వాళ్ళు ఎవరు ఉండరు, వాళ్ళు ఎక్కడో ఒంటరిగా ఉంటుంటారు. ఇక్కడ తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు ఎక్కువగా. అది కూడా లాంగ్ సఫరింగ్ అండి, లాంగ్ సఫరింగ్ అండి. అది ఇప్పుడు ఏదైనా ఇన్సిడెంట్స్ అనుకోండి, అది 1 month 2 months అయిపోతుంది. ఇది అలా కాదండి, ఒక రోజే తెగేది కాదు. కొంతమంది మధ్యలో హ్యాంగ్ అవుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు. కొంతమంది రిపీటెడ్ మళ్ళా కర్మ చూడండి, సేమ్ వదిలించుకున్నారు, మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇలాంటి వాళ్ళకి ఎమోషనల్ గా ట్రాప్ చేసిన వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారు. పక్క నుంచి వచ్చేసి సైడ్ ట్రాక్లు చేసుకొని ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. ఎక్కువగా అందుకని అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, ఎక్కువగా దంపతులు చక్కగా అలంకరించుకొని కూర్చొని సీతారాముల వారి కళ్యాణం చేయటం, గౌరీదేవి లక్ష్మి కళ్యాణం చేయటం, తిరుపతి వెళ్ళటం, తిరుపతిలో కళ్యాణం చేయించటం. మెయిన్ బిగ్గెస్ట్ రెమెడీ ఏంటంటే అండి, దంపతులు ఇద్దరు కలిసి శుభకార్యాలు, పెళ్లిళ్ళకి, వాటికి ఇద్దరు కలిసి చక్కగా అలంకరించుకుని వెళ్ళటం, ఇలాంటి పనులన్నీ చేస్తే వాళ్ళ మధ్య అన్యోన్యత పెరుగుతుందండి. ఒక్కసారి చేస్తే సరిపోతుంది అంటారా గురువు గారు? సంవత్సరం చేస్తే అంటే వాళ్ళ జాతకంలో వీక్ గా ఉంటే ఎక్కువ చేసుకోవాలి. కొన్ని జాతకంలో నేచురల్ గా బాగుంటారు వాళ్ళు. ఇప్పుడు భార్య లక్ హస్బెండ్ కి కొన్ని జాతకంలో ఉంటది, అతను పెళ్లి కాగానే జాబ్ రావటం, ప్రమోషన్ రావటం, సపోర్టింగ్ వైఫ్ ఉంటుంది అనమాట. ఇన్ ద వైస్ వర్స ఆల్సో. కొంతమంది వాళ్ళ జాతకంలో ఉంటుంది, హస్బెండ్ బాగా వెల్ సెటిల్డ్ అయ్యి బాగా చూసుకునే వాళ్ళు, ఒక స్మూత్ గా వెళ్ళిపోతుంది. బై న్యాచురల్ హారోస్కోపులు బాగుంటాయి. డిస్టర్బెన్స్డ్ గా ఉంటాయి, కొన్ని డైవర్షన్స్ గా ఉంటాయి, మైండ్ డైవర్ట్ అయ్యేది, డిస్టర్బెన్స్ ఉండేది. అది వాళ్ళు చాలా స్మూత్ గా హ్యాండిల్ చేసుకోవాలి. అవగాహన ఉండాలి, ఇలా ఉన్నదానికి మనం మిస్అండర్స్టాండింగ్ ఉండకూడదు. ఇన్ కేసు ఉన్నా దాన్ని చాలా హ్యాండిల్ గా చేసుకోవాలి. ఎమోషన్స్ అన్ని చాలా డిసిప్లైన్డ్ గా ఉండాలి. ఇవి పోవటానికి వాళ్ళు ఇంకా ఎక్కువగా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పుకుని చేస్తూ ఉంటే, ఎక్కువగా రిపీటెడ్ గా చేస్తూ ఉంటే, మనకి ఫ్యామిలీ అంతా తీర్థయాత్రలు చేసుకుంటూ ఉంటే, మనకల్లే ఈ సాటర్డే సండే అవుటింగ్లు వచ్చినాయి. కానీ వన్స్ అపాన్ టైం ఏంటంటేనండి, ఇయర్లీ వన్స్ క్షేత్రాలకు వెళ్ళేవాళ్ళు కదండి. ఎంత బాండింగ్ ఉంటుందండి పిల్లల మధ్య, తల్లిదండ్రుల మధ్య సూపర్ బాండింగ్ ఉంటుంది. అది ఆ రియల్ లెర్నింగ్ వచ్చేది బయటకు వెళ్ళినప్పుడు అలాంటి చోట్లే కదా, డిఫరెంట్ క్లైమేట్కి అడ్జస్ట్ అవ్వటము. సో ఇది అన్ని ఎక్కువగా చేసుకుంటే ఎలాంటి సమస్య ఉన్నా పరిష్కారాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయండి. వీళ్ళకి మనం ఎక్కువగా ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళకి సమంగా ఉంది కాబట్టి. అందులోనూ అష్టమ శని ఉంది, గురువు కొంచెం టెస్టింగ్ టైం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కడా భయపడవద్దు. సో స్వర్ణలక్ష్మి అమ్మవారి కృప వల్ల వీళ్ళంతా బాగుండాలి, వీళ్ళకి అష్టైశ్వర్యాలు కలగాలి, ఎప్పుడు నవ్వుతూ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. సింహరాశి వారికి వారి రాశి వివరణ పరిహారాలు తెలియజేసినందుకు నమస్కారం. నమస్కారం అండి.